మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 ని పూర్తి చేసి డ్రాగన్ గా ఈ మంగళవారం నుంచి సెట్ లో అడుగు పెడుతున్నాడు. మే నెలలో వార్ 2 సాంగ్ లో సగం పెండింగ్ ఉన్న పోర్షన్ ని షూట్ చేయబోతున్నారు. అది 4 రోజుల్లో పూర్తయ్యేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేసింది. అయితే ఈలోపు ఇందులో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మీద వస్తున్న వార్తలు మతిపోగొడుతున్నాయి. వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బాలీవుడ్ మీడియాతో ఆఫ్ ది రికార్డ్ లో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేవరా మూవీ జపాన్ లో కూడా దుమ్ము దులుపుతుండటంతో ఆ సినిమా మీద కాంప్లిమెంట్స్ తో కూడిన కామెంట్స్ చేసిన అయాన్ ముఖర్జీ ఆ ఫ్లోలోనే వార్ 2 లో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ సీన్ మీద నోరు జారినట్లు తెలుస్తోంది. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్ లో ఊహాతీతంగానే కాదు 15 నుంచి 20 నిమిషాల మాస్ బాదుడుతో తన ఎంట్రీ సీన్ ఉంటుందట. అది కూడా సినిమా మొదలైన 40 నిమిషాలకే తను సీన్ లోకి వస్తాడట. అంటే బిఫోర్ ఇంటర్వెల్ తో తను సీన్ లోకి వస్తాడా? హీరోని మించేలా తన పాత్రని డిజైన్ చేశాడన్న అయాన్ ముఖర్జీ ప్రమోషన్ లో భాగంగానే ఈ మ్యాటర్ తానే లీక్ చేశాడా? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరలో ఎంట్రీ ఇస్తూనే సొరచాప మీద సవారీ చేశాడు. సముద్రంలో సొరలా నీటిపైకి జంప్ చేసి షాక్ ఇచ్చాడు. దానికి థియేటర్స్లో విజిల్స్ పడ్డాయి. ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వచ్చేశాయి. కట్ చేస్తే దీనికి ముందు RRRలో తన ఎంట్రీ కూడా అలానే జరిగింది. తోడలి కోసం వలేసి పులిని పట్టే సీన్లో ఎన్టీఆర్ వేసిన భీమ్ పాత్రని ఇంట్రడ్యూస్ చేశాడు రాజమౌళి. ఇది వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ని పర్ఫెక్ట్ మాస్ హీరోగా పరిచయం చేసింది. దీనికి ముందు అరవింద సమేత వీరరాఘవలో ఏకంగా 20 నిమిషాల ఫైట్ సీన్లో బాంబులు, కత్తులు, తుపాకులతో మతిపోగొట్టే యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. అలా మ్యాన్ ఆఫ్ మాసెస్లోని ఫైర్ని చూపించారు. సో ఎలా చూసినా ఎన్టీఆర్ మూవీ అంటే అందులో క్లైమాక్స్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అదే రేంజ్లో తన ఎంట్రీ సీన్ ఉండి తీరాలని తేలిపోయింది. మరి వార్ 2లో తన ఎంట్రీ సీన్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ డ్రాగన్ మూవీలో 10,000 మందితో ఏకంగా యుద్ధ ట్యాంకర్తో ఫైట్ సీన్ పెడుతున్నారని తేలింది. కానీ ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ హిందీ మూవీ వార్ 2లో తన ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందో క్లూ కూడా ఇవ్వలేదు. అయితే రీసెంట్గా తరుణ్ ఆదర్శ్ అండ్ కో దగ్గర అంటూ బాలీవుడ్ మీడియాలో కొందరి దగ్గర వార్ 2 డైరెక్టర్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన మాటలు బయటకొచ్చాయి. ఇందులో 15 నుంచి 20 నిమిషాల భారీ ఫైట్ సీక్వెన్స్తో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఉంటుందని గతంలోనే వార్తలు వినిపించాయి. కాకపోతే ఆ సీన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మాత్రం వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ లీకులు ఇచ్చేశాడు. ఇదేదో బై మిస్టేక్లో చేసిన తప్పు కాదని, వార్ 2 మూవీ విషయంలో ఈజీగా ప్రచారం రావాలంటే ఎన్టీఆర్ పాత్ర తాలూకు లీకు వదిలితే చాలని తను కనిపెట్టినట్టున్నాడు. అందుకే వార్ 2లో తన పాత్ర డీటెయిల్స్ బయటికి ఉప్పందించాడు. ఎలాగూ వార్లో కనిపించిన హృతిక్ వార్ 2లో అలానే ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందనేదే అసలు సీక్రెట్. అదే తేలింది. ట్రిమ్మింగ్ చేసిన మీసకట్టుతో మీడియం రేంజ్ మజిల్స్తో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ఇక వార్ 2 మూవీ మొదలైన 40 నిమిషాలకు నెగిటివ్ రోల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. కనీసం 20 నిమిషాల ఫైట్ సీన్తో తన ఎంట్రీ అంటే 40+20 మొత్తం 60 నిమిషాలు అక్కడే అయిపోతున్నాయి. అంటే ఎగ్జాక్ట్గా ఇంటర్వెల్ బ్యాంక్ ముందు తన ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఏ బాలీవుడ్ హీరోకి లేని విధంగా మ్యాసివ్ ఫైట్, బాంబ్ బ్లాస్ట్లతో తన ఎంట్రీ సీన్ కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారని టాక్. మే 1కి మోషన్ టీజర్, మే 20న తన బర్త్డే సందర్భంగా ప్రోమో రిలీజ్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.